సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల తలసిల రఘురాం, గవాస్కర్లకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. పాస్పోర్ట్లను 48 గంటల్లో అప్పగించాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యంతర కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. నవంబర్ 4న ముందస్తు బెయిల్పై భవితవ్యాన్ని తేల్చనుంది సుప్రీంకోర్టు. రైట్, ఇక వైసీపీ నేతలైన జోగి రమేష్, దేవినేని అవినాష్ తదితరులకు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, సువర్ణ కొద్దిసేపటి క్రితమే ఒక అంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి విషయము. దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా అంటే ఏపీలో జరుగుతున్నటువంటి అంటే వైసీపీ నేతలు జోగి రమేష్, అవినాష్, దేవినేని అవినాష్ సుప్రీంకోర్టులో బెయిల్ కొరకు అప్పీల్ చేయడం జరిగింది. దీనిపై వారం రోజుల నుంచి కూడా దీనిపై అంటే ఎప్పుడు బెయిల్ మంజూరవుతుందా అన్నటువంటిది చర్చ మాత్రం జరుగుతుంది. కానీ దీనికి కొద్దిసేపటి క్రితమే కొంత స్వల్ప ఊరట మాత్రం లభించిందని చెప్పవచ్చు. 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ ఆఫీస్ పై తర్వాత దాడి చేసినటువంటి వైసీపీ మూకలు, దీని వెనకాల ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేతలు, ముఖ్యంగా దీని వెనకాల చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత దేవినేని అవినాష్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి అన్నటువంటిది టీడీపీ ఆరోపించింది. వీరిపై కేసును కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఈ యొక్క ఇష్యూ అంతా కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వీటిపై అంటే అప్పుడు పెట్టినటువంటి కేసులకు గత ప్రభుత్వం ఎటువంటి వీటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై దేవినేని అవినాష్ పై కేసులను కొంత అంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన మాత్రమే ప్రభుత్వం చేసింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం అలర్ట్ కాగానే దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి దుబాయ్కి వెళ్లాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా ఏపీకి చెందినటువంటి అంటే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా ఏపీ పోలీసులకు అలర్ట్ చేయడం, ఇదంతా కూడా లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో కొంత దేశం విడిచి పోలినటువంటి స్థితి రావడంతో గత్యంతరం లేక
బెయిల్ మంజూరు కోసం సుప్రీంకోర్టు ధర్మాసనం మెట్లెక్కారు. చివరికి దాదాపు వారం రోజుల టెన్షన్ తోటి ఇప్పుడు కొంత ఊరట మాత్రం లభించింది. అయితే వీరితో పాటు జోగి రమేష్ కూడా గత 2 రోజుల క్రితం కూడా బెయిల్ మంజూరు కొరకు అప్లై చేయడం జరిగింది. అయితే మొత్తం ఈ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ కొంత ఉత్తర్వులు ఇచ్చింది. సాంకేతిక కారణాలు పూర్తి స్థాయి ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేపట్టలేకపోతున్నాము. నిందితులు 24 గంటల లోపుగా పాస్పోర్ట్లు అప్పగించాలన్నటువంటి కోర్టు నిబంధనలు మాత్రం ఇక్కడ అంటే ఇక్కడ 24 గంటల లోపల పాస్పోర్ట్ను అప్పగించాలన్నటువంటి నిబంధనలు మాత్రం పెట్టింది. అయితే దర్యాప్తుకు మాత్రం పూర్తిగా సహకరించాలన్నటువంటి నిబంధనలు మాత్రం ధర్మాసనము వెల్లడించింది. సువర్ణ కళ, అయితే దీని పట్ల వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నారు? మరి తదుపరి విచారణ అంటే ముందస్తు బెయిల్ కి సంబంధించి తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికైతే రక్షణ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని పట్ల వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? అంటే వైసీపీ శ్రేణులు ఇక్కడ మాత్రము మనకు ఢిల్లీలో ఎవరు ఉండరు సువర్ణ. కేవలము కోర్టుకి సంబంధించినటువంటి నోటీసు ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వెలువడింది మాత్రమే. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఇక్కడ చాలా మటుకు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఎవరు కూడా దీనిపై ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లభించలేదు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కళ.